ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరిట మీకు నా ప్రేమ వందనాలండి. ఎలా ఉన్నారు? మన కుటుంబ సభ్యులందరూ బాగుగా ఉన్నారు కదా? దేవుడు ఈ ప్రశస్తమైన ఉదయకాలమున మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యములో 81వ కీర్తన 16వ వచనాన్ని చదువుకుందామండి. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. చదువుబడిన లేఖనాలు మన వినికుడులో ప్రభు దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మన దేవుడు ఈ ఒక్క వచనంలో 2 విధములుగా తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. మొదటిది శారీరకంగా, రెండవది మానసికంగా. ఆయన శరీరమందు తృప్తినిచ్చే దేవుడు, మన ఆత్మనందు మనకి తృప్తినిచ్చే దేవుడు. ఆయన సాలిన దేవుడు. ఆయనకి అసాధ్యమైనదేదీ లేదు. మనల్ని ఆదరిస్తాడు. కాబట్టి అతి శ్రేష్టమైన గోధుమలు శరీర సంబంధమైన ఆహారానికి సూచన. కొండ తేనె దేవుని వాక్యమునకు సూచన. ప్రభు అన్నారు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అన్నారు. అవును, ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ అక్కడ జనులు 3 దినాలు భోజనము చేయకుండా ఉన్నారని, వారిని అలా పంపితే మార్గములో మోసపోతారని అక్కడ అద్భుతము చేసి వారిని అందరినీ తృప్తిపరిచినట్లుగా మనం చూస్తున్నాం. నిజమేనండి. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొని ఉండినను ఆయనను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఈ ఉదయకాలమున ఈ రోజున ఈ వాగ్దానాన్ని నమ్మి, దేవా నాకు నీ ఆదరణ దయచేయి, నీ తృప్తి నాకు అనుగ్రహించు, నన్ను బలపరచు కల్వరి నాథుడా అని అడిగితే తన యొక్క పునరుద్ధాన బలము చొప్పున మనలను దీవించువాడై ఉన్నాడు. ఈ వాక్యము మన హృదయములో నింపి మనలను నడిపించును గాక. ఆమేన్. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, కృపామయుడ, దయామయుడ, కరుణామయుడ, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా యొక్క అవసరతలు ఎరిగిన దేవుడవు, మా కొదువులను ఎరిగిన దేవుడవు. మా కొదువులను తీర్చండి నాయన, మా అక్రతలు తీర్చండి నాయన. మమ్మలను మీ నామములో శరీరమందు తృప్తిపరచండి, ఆత్మలో తృప్తిపరచండి. మీ యొక్క గొప్ప వాక్యము మాకు దినదినము అనుగ్రహిస్తూ ఉన్నారు. నీ వాక్యమందు బలము పొందుకునే భాగ్యము దయచేయండి. ఈ దినమున నీ బిడ్డలుగా మేము చేయవలసినటువంటి పనులు భారము నీ చేతికి అప్పజెప్తున్నాము. మీ నామములో నడిపించండి. మీరే మాకు మీ కృప అనుగ్రహించండి. నాయన, విద్యార్థులు స్కూల్కి వెళ్తుంటుండగా సహాయం చేయండి. నాయన, మరి డ్యూటీలకి వెళ్తుంటుండగా నీ బిడ్డలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము. ప్రయాణాల్లో మీరు సహాయం చేయండి. నాయన, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, సులువైన కాన్పును అనుగ్రహించండి. నాయన, నీ నామంలో బాలింతలు ఉన్నారు, మరి ఇచ్చిన బిడ్డలను బాలింతలను మీరు కాపాడండి. నాయన, వివాహముల కొరకై ఎదురు చూస్తున్నారు తండ్రి, మీ నామములో వివాహములను అనుగ్రహించండి. నాయన, ఇవనైనా ఇజ్రాయేల్ దేశంలో నెమ్మదిని దయచేయండి. అక్కడున్న ఇండియా వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. నాయన, అన్ని దేశాల్లోనూ చెదిరి ఉన్న నీ బిడ్డలను నీవే కాపాడమని ప్రార్థిస్తున్నాం. నాయన, మరి ఇండియాలో ఈ వాక్యం వింటున్న నీ ప్రియ బిడ్డలను, బయటి దేశాల్లో ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలను దీవించి మీ నామంలో తృప్తిని కలగచేసి మీరే ఆదరించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలము మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.